తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడెంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కుమారుడు 2,70,00,000 తీసుకుని కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడు. కోమటిరెడ్డి దేవిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు 22 ఎకరాల పొలం వంశపారపరంగా వచ్చింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 50 ఏళ్ల క్రితం దేవిరెడ్డి మృతి చెందగా కుమారులకు 6.5 ఎకరాల చొప్పున పంచింది. మిగిలిన 2 ఎకరాలను విక్రయించి 2,70,00,000 చిన్న కుమారుడు నరసింహారెడ్డికి అప్పగించారు. ఆరోగ్యం బాగాలేక డబ్బు తిరిగివ్వాలని తల్లి సుశీలమ్మ కోరగా అతడు ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో నెలపాటు దాబాపైనే బ్రెడ్ ముక్కలు తింటూ తలదాచుకుంటోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కుమారుడిపై చీటింగ్ కేసు నమోదైంది. న్యాయం చేయాలని తల్లి సుశీలమ్మ వేడుకుంటోంది. నేను ఒక్కనాడు అందుకెళ్ళి ₹1 కూడా తీయలేను నాయన. అన్నీ వాడే తీసుకొని వాడే పెట్టుకొని 2 ఏళ్ళు సంది. నేను పిల్లలకి ఏమన్నా ఇచ్చుకుంటే నా పానం మంచిగా లేదు కానీ నేను కూడా ఏమన్నా ఖర్చు పెట్టుకుంటా అంటే ₹1 కూడా ఇస్తలేడు నాయన. అందుకెళ్ళి ఇంట్లోకెళ్ళి కొట్టిండు. ఎట్లా నువ్వు చేసిండు నేను నన్ను మోసం ఏం చేసి నేను ఎవరికి చెప్పుకున్నా నీకే నాకెవ్వాలి. నేను ఒక్కదాన్ని తల్లి కొట్టినందుకు నన్ను ఇంత మోసం చేసి ఇట్లా చేసాను. నా పిల్లలు నాకు 2 ఎకరాల భూమి ఇవ్వమంటున్నా. లేకపోతే నేను 2 ఎకరాలు అమ్మి ఎన్ని పైసలు పెట్టినో అన్ని పైసలు ఇవ్వమని నేను వాళ్ళకి ఇచ్చిన ఆస్తి అడుగుతలేను, వాళ్ళకు ఉన్న భూమి అడుగుతలేను, నన్ను నడుపుమంట కూడా అడుగుతలేను. 50 ఏళ్ళకి వాళ్ళు అన్ని చేసుకుంటూ వచ్చిన ఇలా నన్ను గిట్లా చేసాను. ఇక ఇప్పుడు నా గతికి ఇట్లా చేసిండ్రు. ఆయన గుంజుకున్నాడు. కొట్టిగా బట్టలు కూడా లేవు నాయన. పేమిలి బట్టలతో వచ్చిన బట్టలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లోకి రానిస్తలేవు. ఇంకేం చేస్తే చెప్పు.